మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందండి? మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళ హస్బెండ్‌లు ఆఫీస్ వెళ్ళే వరకు చూసి పనులన్నీ చేసుకొని త్వరగా కంప్లీట్ చేసుకొని హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాక ఫోన్ పట్టుకొని యూట్యూబ్‌లో రీల్స్ చూసేవారుంటారు. అండ్ పిల్లలున్న వాళ్ళైతే త్వరగా పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కి పంపించి స్కూల్‌కి వెళ్ళాక ఇంట్లో మార్నింగ్ పడిన గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని, బట్టలు వాష్ చేసుకొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని చక్కగా ఇక ఫోన్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ తీసుకొని డైరెక్ట్‌గా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి బెడ్ పైన పడుకొని హాయిగా రీల్స్ చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మంత్స్ బేబీ అలాగే ఇయర్ బేబీ ఉన్న వాళ్ళకైతే ఇక డే అంతా వాళ్ళతోటే సరిపోతుందండి. కంటికి నిద్రనే ఉండదు. ఆ నిద్రనే కరువైపోతుంది. నేనైతే నిద్ర లేని రోజులు పిల్లలకి మినిమమ్ 1 ½ ఇయర్ వచ్చేంత వరకైతే గడిపానండి. ఇప్పటికీ అంతే. బట్ మరీ అంతలా కాదండి. అప్పుడైతే కనీసం ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ కూడా పడుకునేదాన్నయితే కాదు. కరెక్ట్‌గా తినే టైంలోనే పిల్లలైతే వాష్‌రూమ్‌కెళ్ళేవారు. మధ్యలోనే లేచేదాన్ని. నేను మనం వాష్‌రూమ్ వెళ్ళినా, ఇంకా స్నానానికి వెళ్ళినా వాళ్ళు ఇంకెక్కువ ఏడ్చేవాళ్ళు. అంతా అలసిపోయి ఇక పడుకుందామని పడుకునేసరికి నైట్ 1:00 కరెక్ట్‌గా నిద్ర వచ్చే టైంలోనే వాళ్ళు ఏడ్చేవారండి. సార్లు వాళ్ళతో పాటు నేను కూర్చొని ఏడ్చేదాన్ని. నేను వాళ్ళ ఏడుపు చూడలేక నేను ఏడ్చేదాన్ని. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.